రాష్ట్రంలో ఒక విధానం, జాతీయ స్థాయిలో మరో విధానం. ఒక సమస్యపై గల్లీలో ఒక మాట, ఢిల్లీలో మరో మాట. ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి. బీజేపీ హిందుత్వ జాతీయవాదాన్ని ఎలా తిప్పికొట్టాలో అర్థం కాక డబుల్ గేమ్ మొదలుపెట్టింది కాంగ్రెస్. తన మూలాలను మరచి సరికొత్త భాష్యాలకు తెరలేపుతోంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ తన పంథాను మార్చుకున్నట్టు కనబడుతోంది. బీజేపీ హిందుత్వ సిద్ధాంతంతో పోటీకి దిగుతోంది. బీజేపీ ఓటు బ్యాంక్ అయిన హిందుత్వ ఓట్లను చీల్చి తన వైపుకు మళ్లించుకునేందుకు రకరకాల ప్రయత్నం చేస్తోంది. ఎన్నడూ లేనిది రాహుల్ గాంధీ హిందూ ఆలయాలను సందర్శిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. అంతేకాదు కొన్ని ఇష్యూలపైన రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఓ రకంగా కాంగ్రెస్ మూలాలకు భిన్నంగా ముందుకు సాగుతున్నట్టు కనబడుతోంది. భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న హిందుత్వ జాతీయవాదాన్ని ఎలా తిప్పికొట్టాలో తెలియక తికమకపడుతోంది కాంగ్రెస్. ఆవిర్భావం నుంచి పార్టీకి పునాదులుగా ఉన్న లౌకికవాదం, జాతీయవాదం, లింగ సమానత్వం, మానవ హక్కులకు తిలోదకాలిస్తున్నట్టు కనబడుతోంది. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఓ విధానం, రాష్ట్రాల స్థాయిలో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా మరో విధానం అంటూ కొత్త పాటను అందుకుంది, ఆత్మవంచనకు పాల్పడుతోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 50 ఏళ్ల లోపున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు పాటించిన నిరసన దినంలో భాగంగా కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి జనవరి 3న పార్లమెంట్కొచ్చారు. అయితే పార్లమెంట్ ఆవరణలోనే వారిని సోనియా గాంధీ అడ్డుకున్నారు. ఆ బ్యాడ్జ్లను తీసివేయించారు. అయ్యప్ప ఆలయానికి సంబంధించిన నిరసన కేవలం కేరళ వరకే పరిమితం కావాలని, జాతీయ స్థాయిలో ఆడామగ మధ్య లింగ వివక్ష చూపకూడదని హితబోధ చేశారు సోనియా. దీంతో కాంగ్రెస్ ఎంపీలకు దిమ్మ తిరిగింది. అక్కడేమో నిరసన, ఇక్కడేమో మరో రకమైన స్పందనేంటని ఆశ్చర్యపోయారు. సోనియా గాంధీ మాత్రమే కాదు, రాహుల్ గాంధీ కూడా శబరిమల ఆలయంపై మాట మార్చారు. తొలుత సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిందేనంటూ మహిళా హక్కులపై మాట్లాడారు రాహుల్. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి స్వరం వినిపించడం మొదలుపెట్టారు. కోర్టులు కూడా భక్తుల సెంటిమెంట్లను గౌరవించాలని సెలవిచ్చి రెండు నాలుకల ధోరణి బయటపెట్టుకున్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల ఆడవారిని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు పాలకపక్ష బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒకేలా రియాక్ట్ అయ్యాయి. ఇరు పార్టీలు తీర్పును స్వాగతించాయి. కేరళ భక్తులు తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగటంతో ఒక్కసారిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు. తొలుత ప్లేట్ ఫిరాయించింది బీజేపీ. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా అదే దారి పట్టింది. కోర్టు తీర్పు అమలు చేస్తున్న విజయన్ సర్కార్పై మండిపడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్లు రెండూ ఒకే స్వరంతో ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన ఘటన ఇదొక్కటే. రెండు పార్టీలు కలిసి విజయన్ సర్కార్పై అనేక ఆరోపణలు చేస్తున్నాయి. పరిస్థితులను బట్టి మాటలు మారుస్తున్నాయి. రాజకీయ ఊసరవెల్లిలా మాట్లాడుతున్నాయి. ఇందులో బీజేపీతో పోటీ పడుతోంది కాంగ్రెస్. పదేళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని అనుమతించరాదనే అయ్యప్ప ఆలయ సంప్రదాయాన్ని తాను గౌరవిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 1వ తేదీన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇదే విషయమై రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించగా మహిళల పట్ల వివక్ష చూపకూడదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, కేరళ కాంగ్రెస్ ఈ అభిప్రాయంతో విభేదిస్తోందని, పార్టీ అభిప్రాయమే తన అభిప్రాయమని సెలవిచ్చారు. దీన్నే ద్వంద్వ ప్రమాణాలు అంటారు. రెండు నాల్కల ధోరణి అని కూడా అంటారు. బీజేపీతో పోటాపోటీ రాజకీయాల కోసం తన మూలాలు, సిద్ధాంతాలను సైతం కాంగ్రెస్ పక్కన పెడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోనియా గాంధీ ఒక మాట, రాహుల్ గాంధీ ఇంకో మాట. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మరో మాట. ఒకే అంశంపై భిన్నాభిప్రాయాలు, జనంలో గందరగోళం. అయితే వ్యక్తిగతంగా గాంధీల అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు, దాన్ని ఎవరూ కాదనరు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒకే అభిప్రాయం ఉండాలి.
ఓటు రాజకీయాల కోసం ఏకాభిప్రాయాన్ని వదిలిపెట్టడమే ద్వంద్వ ప్రమాణాలను దగ్గరికి తీసుకోవటం అవుతుంది. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తోంది. మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై దృష్టి పెట్టారాయన. వాటిలో ఎక్కువ నిర్ణయాలను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందులో మొదటిది వందే మాతరం ఆలాపన. ప్రతి నెల మొదటి రోజు రాష్ట్ర సచివాలయంలో వందే మాతరం గీతాలాపనను రద్దు చేశారు కమల్నాథ్. గీతాలాపన చేయటమే దేశభక్తికి రుజువు కాదంటూ 2005 సంవత్సరం నుంచి బీజేపీ సర్కార్ ఆచరిస్తున్న సంప్రదాయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే బీజేపీ కమల్నాథ్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అంతేకాదు ఇక ప్రతి నెల బీజేపీ శాసనసభ్యులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారని మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు కమల్నాథ్. వెంటనే మాట మార్చారు. మరింత మెరుగ్గా వందే మాతరం గీతాలాపన ఉండాలన్న ఉద్దేశంతోనే తాను దీన్ని వాయిదా వేశానంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ బ్యాండ్తో ఓ కిలోమీటర్ మార్చింగ్తో వందే మాతరం గీతాలాపన ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు మరో నిదర్శనం రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఘటన. రాజస్థాన్లో పశువులను అక్రమంగా తరలించారన్న అనుమానంతో సాగిర్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని ఇటీవల ఓ హిందుత్వ మూక అన్యాయంగా కొట్టి చంపేసింది. కానీ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మౌనం పాటించింది. గతంలో అయితే కాంగ్రెస్ నాయకులు బాధపడి ఇంటికెళ్లి పరామర్శించేవారు, నిరసన యాత్ర జరిపేవారు. కానీ ఇప్పుడు సైలెంట్. కాంగ్రెస్లో ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలకు కారణమేంటి? హిందూ అగ్రవర్ణాలను ఆకట్టుకోవడం కోసమే కాంగ్రెస్ తన సిద్ధాంతాలకు తిలోదకాలిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ద్వంద్వ ప్రమాణాల వల్ల కొత్త వర్గాల మద్దతు లభిస్తుందో లేదో చెప్పలేం గానీ ఉన్న వర్గాల మద్దతు ఊడిపోయే ప్రమాదమైతే ఉందని పొలిటికల్ పండితుల విశ్లేషణ. ఆత్మవంచన చేసుకుంటున్న కాంగ్రెస్ తన మూలాలను మర్చిపోతే మొదటికే మోసమని గ్రహించాలని సూచిస్తున్నారు. ఇది